ఇకపై చంద్రబాబు భారీ వ్యూహంతో ఉన్నారా? ఎలాగైనా సరే ప్రాజెక్టును కంప్లీట్ చేయాలనే పక్కాగా ప్లాన్ చేశారా? దానికోసం చంద్రబాబు తెర వెనుక పెద్ద స్కెచ్ కొనసాగుతున్నారా? బనకచెర్లపై బాబు వ్యూహం ఏంటి? తెర వెనుక ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోనే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల్లో బనకచెర్ల ప్రాజెక్టు ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం, వెలిగొండ సహా పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే విధంగా రాయలసీమ ప్రాంతానికి కీలకంగా భావిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలెక్కించాలన్నదే చంద్రబాబు వ్యూహం. అయితే దీనికి సంబంధించి భారీ ప్రణాళికలు ఉండడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే ఉందని అంచనా వేశారు. సుమారు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిని కేంద్ర ప్రభుత్వంతో చేపట్టాలని కూడా ఒక దశలో భావించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేయటం వంటివి గత 2 నెలల కాలంగా జోరుగా సాగాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య కూడా మాటల యుద్ధం చోటు చేసుకుంది. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ అన్యాయం జరిగిందని, ఇది రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదే విధంగా రైతులకు కూడా మేలు చేసే ప్రాజెక్ట్ అని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు ఇచ్చే విషయం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆయనను పెట్టుకున్న ప్రణాళికను స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 80,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసిన ప్రాజెక్టుకు నిధుల కేంద్రం నుంచి తీసుకురావాలని తొలుత భావించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదని, పైగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఇస్తున్న నిధులు ఇతర ప్రాజెక్టులకు ఇస్తున్న నిధులు వంటివి వాటికే కేంద్ర ప్రభుత్వం పరిమితమయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు బనకచెర్ల విషయంలో కీలక ఆలోచనలు చేయడం విశేషం. ఈ ప్రాజెక్టుకు పీపీ విధానంలోనే నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేసే తీరుతామని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన నిధులను ఏ విధంగా తీరుస్తామన్నదే ప్రశ్న ఆయనకు స్పందిస్తుంది. కానీ అన్ని ప్రాజెక్టులను నేరుగా డబ్బులు పెట్టే చేయాల్సిన అవసరం లేదని, కొన్ని ప్రాజెక్టులను అప్పులు చేసి పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బనకచెర్ల ప్రాజెక్టును కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పడం విశేషం. అయితే దీనిని బట్టి చంద్రబాబు స్పష్టమైన క్లారిటీతోనే ఉన్నారని అర్థమవుతోంది. ఏది ఏమైనా సరే బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివరిలో గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.